బాలీవుడ్ని వెళ్ళాలంటే జేఎన్టీఆర్. ఇప్పుడు ప్రజెంట్ అయితే హృతిక్ రోషన్ ఏం లేదు, జేఎన్టీఆర్ ఓన్లీ నామస్మరణం అంతే. ఇండియా మొత్తం కాదు, వరల్డ్ వైడ్ మొత్తం జేఎన్టీఆర్ అంతే. చెప్పలేం బ్రో, అది అరాచకం అంతే. జేఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్, జేఎన్టీఆర్ చూస్తున్నాం. 7 years అయింది చూసి. బాగా ఎన్టీఆర్ అన్న ఏం చెప్పడన్నా, చేసి చూపిస్తాడు అంతే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా జేఎన్టీఆర్. చాలా బాగుంది. ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్, బట్ ఫస్ట్ టైం వార్ 2 చూడాలని ఎదురు చూస్తున్నాం చాలా మంది. జేఎన్టీఆర్ జేఎన్టీఆర్. ట్రైలర్ ఎక్సలెంట్. అసలు ఇప్పటిదాకా ఇలాంటి ట్రైలర్ చూడలే. అసలు ఎక్సలెంట్ ట్రైలర్. రితిక్ రోషన్ కోసం వార్ 2. ఎన్టీఆర్ ఒక్కడే కాదు, రితిక్ రోషన్ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఇద్దరు ఈక్వలే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. ఎన్టీఆర్ అయితే ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్, కింగ్. ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్, సూపర్. బ్రో సూపర్. ట్రైలర్ మట్టి ఎక్సలెంట్ ఉంది. ట్రాఫిక్ ఒకసారి చూడు. ట్రాఫిక్ అయితే భారీగా జామ్ అయింది. ఇటు కృష్ణానగర్ నుంచి అమీర్పేట వెళ్ళే దారి మెట్రో స్టేషన్ కింద, యూసఫ్గూడ మెట్రో స్టేషన్ కింద ట్రాఫిక్ అయితే భారీగా జామ్ అయింది. ఇక్కడ వార్ 2 ఏదైతే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరగబోతుంది. మరి కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. ఫ్యాన్స్ అయితే ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చారు, చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీ, విఐపి ఒక చోట, ఎంఐపి ఒక చోట, వివిఐపి ఒక చోట, ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి వేరువేరుగా గేట్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఎంట్రీ పెట్టారు. ప్రస్తుతం అయితే మనం ఎంఐపి ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాం, చూసుకోవచ్చు. పోలీస్ బందోబస్తు అయితే చాలా భారీగా ఉంది ఇక్కడ. పోలీసులు, లోకల్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ కూడా వచ్చారు ఇక్కడ. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడైతే, ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్లో గతంలో కూడా అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది, గతంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీస్ బందోబస్తు అయితే భారీగా నిర్వహిస్తున్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరిని పాసులు ఉన్న వాళ్ళనే పంపిస్తున్నారు. చూసి వ్యాలిడ్ పాసెస్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళని మాత్రమే లోపలికైతే అలో చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూసుకోవచ్చు, అభిమానులు అయితే తరలి వస్తున్నారు. ఇప్పటికే చాలామంది అభిమానులు లోపలికి వెళ్ళారు. ఇంకా కొంతమంది చాలా అభిమానులు అయితే వస్తూనే ఉన్నారు. ఈవెంట్ 6 గంటలకైతే స్టార్ట్ కాబోతుంది. చూసుకోవచ్చు, ఎంఐపి గేట్ దగ్గర ఎంఐపి పాసులు, వ్యాలిడ్ పాసెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే పోలీసులు అలో చేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇక్కడ ఏసీపీ కూడా ఉన్నారు. ఏసీపీ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ బందోబస్తు అయితే ఉంది, భారీగా ఉంది బందోబస్తు, పోలీసు బందోబస్తు. నందమూరి అన్న, ఎన్టీఆర్ ఒక్కడే కాదు మాకు. నందమూరి ఫ్యాన్స్ ఒకడే అన్న. తెలుగు రాష్ట్రాల్లో ఒకటే మగాడు, రారాజు అన్ని ఎన్టీఆర్ఏ. అప్పుడు ఆ ఎన్టీఆర్, ఇప్పుడు ఏ ఎన్టీఆర్, మొత్తం నందమూరి తరం అంతే. ఇంకా ఓళ్ళు లేడు అయితేనేమో ఆ ఎన్టీఆర్ అనుకున్నావా? అనుకోలేదుగా. ఆయన వచ్చి గల 6 నెలల్లో కింద దింపి మొత్తం భూస్థాపితం చేసినట్టు అయినా చేయొచ్చు. కర్నూలు నుంచి వస్తున్నాం. ఒక 3 years బ్యాక్ బ్రో. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం అన్న. అన్నం చూస్తే చాలంతే, ఆ ఎక్సైట్మెంట్ అలా ఉండిపోద్ది ఎప్పుడైనా సరే. అన్న సూపర్ అన్న, పీక్స్ చంపేసింది. రితిక్ రోషన్ బాడీ పర్ఫార్మెన్స్ కొట్టొచ్చు, ఎన్టీఆర్ యాక్టింగ్ తో చింపేస్తాడు అలా. మాది వనపర్తి డిస్టిక్, పెబ్బేరు మండలం నుంచి వస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈసారి టాలీవుడ్, బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ వార్ 2 కంపల్సరీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుతున్నాం. కాబట్టి జై ఎన్టీఆర్.